హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే వాళ్ళ ఈవినింగ్కి ఎండు మెత్తలు, దోసకాయ, టమాటా, ములక్కాయ వేసి అయితే వండుతున్నానండి. స్టవ్ పైన పెనం పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. చిటికెడు ఉప్పు, పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 1 గంట వరకు నానబెట్టుకున్న ఎండు మెత్తలను శుభ్రంగా వాష్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒకసారి మూత తీసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఉప్పు ఇందాక కొంచెమే వేసానండి, అందుకే ఇప్పుడైతే వేసుకుంటున్నాను. మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ మగ్గనిస్తే చాలండి. ఎంతో టేస్ట్గా ఉండే ఎండు మెత్తల కూర అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకి మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ అండి.